తెలంగాణ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు సర్పంచులుగా గ్రామాలకు సేవలు అందించినటువంటి మాజీ సర్పంచుల నిధులు కొన్ని పెండింగ్లో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు 15th ఫైనాన్స్ నిధులు విడుదల చేస్తుంది. మాజీ సర్పంచులు వాళ్ళ టెన్యూర్లో వాళ్ళ సర్పంచ్ పదవి కాలంలో వివిధ పనులు చేయించి పాఠశాలల నిర్మాణం కానీ తదితర పనులు చేయించి ఎంబీ చేయించుకొని డబ్బులు డ్రా చేసుకోవడానికి వాళ్ళు కాస్త ఇబ్బంది పడుతున్నారు. ప్రజెంట్ ఉన్నటువంటి సర్పంచులు ఎవరైనా సరే ఎంబీ అయినటువంటి వాళ్ళు వర్క్ చేసినటువంటి నిధులు వారికి ఇవ్వడానికి కానీ వారు డ్రా చేసుకోవడానికి కానీ ప్రస్తుత సర్పంచులు గ్రామ సర్పంచులు సహకరించవలసిందిగా కోరుతున్నాం. వాళ్ళు అంటే మాజీ సర్పంచులు 2019 నుండి 24 వరకు వాళ్ళు సర్పంచులు వివిధ కార్యక్రమాలు అంటే నిర్మాణాలు కానీ శ్మశాన వాటికలు కానీ రోడ్లు వేయడం కానీ క్రీడా ప్రాంగణాలు కానీ తదితర గ్రామానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఎంబీ చేయించుకొని నిధులు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే కొందరు ఇబ్బంది పెడుతున్నారు. ఇది కరెక్ట్ పని కాదు. దయచేసి సహృదయంతో అర్థం చేసుకోండి. ప్రస్తుత సర్పంచులు వారు ఎంబీ చేసుకున్నటువంటి నిధులని డ్రా చేసుకోవడానికి సహకరించండి సహృదయంతో. అధికారులు కూడా చెప్తున్నారు ఖచ్చితంగా నిధులు వాళ్ళు ఎంబీ చేసి ఉంటే నిధులు తీసుకోవచ్చని. ఎవరు కూడా ఇబ్బంది పెట్టకండి. ఇప్పుడున్న ప్రస్తుత సర్పంచులు కూడా 2027-28లో ఖచ్చితంగా ఎవరైనా కూడా 5 years పీరియడ్ తర్వాత మాజీ సర్పంచులు అవుతారు. కాబట్టి అందరూ కూడా సహృదయంతో అర్థం చేసుకొని మాజీ సర్పంచుల నిధులు ఏదైతే ఎంబీ చేసుకొని వాళ్ళు నిధులు పెట్టుబడి పెట్టి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఆ నిధులు వాళ్ళు పెట్టుబడి పెట్టి ఎంబీ చేయించుకొని వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకోవడానికి ప్రస్తుత సర్పంచులందరూ కూడా అధికారులందరూ కూడా సహృదయంతో సహకరించాలని కోరుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.